ఏంటి? పాలు. తాగుతా. పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలొద్దు. ఏంటండి, పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉన్న విగ్రహాన్ని నాకేం ఇబ్బంది లేదు. ఇటీ తాగుతాను. పేపర్ చదివేశాను, పాలు తాగేశాను. ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే. అది పూలు. బయట గాలికి మీద పడి నేను తీలేదు. నేను అట్టండి కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. వెనక్కి తగ్గు. వెనక్కి తగ్గు. జరిగిందైతే జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. బయట తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు. ఒకటి బెడ్, రెండు ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గెడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో, జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? తప్ప